హాయ్ అండి. టుడే నేను థంబ్‌నెయిల్‌లో చూశారు కదా, చింతపండుతో పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ముందుగా కందిపప్పుని కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకొని కందిపప్పులో పసుపు, కారం వేసుకుని టమాటాలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని దాన్ని కుక్కర్ విజిల్ ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడకనివ్వాలి. చూడండి, కుక్కర్ విజిల్ వచ్చింది. తర్వాత ఇలా మెత్తగా కందిపప్పుని ఉడకనిచ్చి దాన్ని మెదుపుకోవాలండి. అలాగా పప్పు గుత్తితో అలా మెదుపుకున్న తర్వాత మెత్తగా చేసుకోవాలి. తర్వాత మీకు కావాల్సినంత క్వాంటిటీలో చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కల్లుప్పు వేసుకున్నాను. స్టవ్ మీద పప్పుని పెట్టి కల్లుప్పును వేసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. చింతపండుని నానబెట్టిన గుజ్జుని తీసుకుంటున్నానండి. అది కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత సాంబార్ పొడి యాడ్ చేసుకున్నాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందే. తర్వాత కరివేపాకుని యాడ్ చేశాను. దీన్ని కొంచెం సేపు మరగనివ్వాలి పప్పుచారుని. తర్వాత ఒక బాణీ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులన్నిటినీ వేయించుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ వేసుకుని, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. పప్పుచారు రెడీ అవుద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.